హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం పిస్టులాను తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. పిస్టులా అంటే అర్థం ఏంటి అంటే, ఇది మలద్వారం దగ్గర ఒక పుండులాగా కానీ, చీములాగా కానీ, గడ్డలాగా కానీ తయారయ్యి ఆ చీము అనేది క్రమక్రమంగా ఒక రంధ్రం ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. చెప్పాలంటే ఒక సొరంగం లాగా లోపల తయారు చేస్తుంది. దీన్నే మనం పిస్టులా అంటారు. సో ఇది ఆల్మోస్ట్ మనము అర్షమూలలు అంటాం కదా, వాటికి సంబంధించిందే, కానీ దీని వేరే రూట్ అన్నట్టు. ఇది ఒక సొరంగ మార్గం లాగా తయారు చేసుకొని లోపలికి తింటూ 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 లోపలి దాకా వెళ్ళిపోతుంది. కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా, ఎక్కువసేపు కదలకుండా ఉండాలన్నా, లేదా మోషన్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా నరకంగా ఉంటుంది. ఇలాంటి పిస్టులాతో బాధపడే వారికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా. దీనికి నల్ల ఉమ్మెత్త గింజలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి. నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క గింజలను కొన్నిటి తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా దంచి ఈ ముద్దను ఈ పిస్టులా ప్రాంతంలో పెట్టి రాత్రిపూట పెట్టుకొని ఉదయాన్నే శుభ్రపరచుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కానీ, లేదంటే రోజు తప్పించిన రోజు కానీ చేస్తున్నట్లయితే ఈ పిస్టులా అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. లేదా మీకు దీనికి బదులుగా రావి గింజల్ని కూడా ఉపయోగించవచ్చు. రావి గింజల్ని కూడా తీసుకొని వచ్చి, కాయలు కానీ లోపల ఉన్న గింజల్ని తీసుకొని వచ్చి మెత్తగా దంచి దీనిని కూడా ఎక్కడైతే పిస్టులా ఏర్పడిందో ఆ ప్రాంతంలో పెట్టుకొని రాత్రిపూట పడుకొని ఉదయాన్నే లేచి శుభ్రపరచుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే ఈ పిస్టులా అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. ఎలాంటి గాయాలైనా సరే, లోపల ఉన్నటువంటి పురుగైనా సరే, ఏదైనా సరే పూర్తిగా చీముతో సహా పూర్తిగా తగ్గిపోయి నార్మల్గా అవుతుంది. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్గా ఉంటే ఒకసారి మాకు సంప్రదించండి. దీని కొరకు పైన నెంబర్కి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కానివ్వండి, లేదంటే రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే మాకు పంపిస్తే, మీకు ఒకవేళ కావాలంటే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా మా వద్ద అందుబాటులో ఉంటాయి. అవి కూడా మేము పంపిస్తాము. మీరు ఇంటి వద్దనే ఉండి వాడుకొని మీ సమస్యను క్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిస్టులా అంత సులువుగా తగ్గేది కాదండి. అందులో అలోపతిక్ మందులతోటి అది పూర్తిగా తగ్గేది కాదు. ఆయుర్వేదంలో దీనికి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఒకసారి ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సమస్యతో బాధపడుతున్నా, వాటికి సంబంధించిన చిట్కాలు కావాలన్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా వాటిని కూడా పబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.